ఇవాళ సూపర్ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ ఎర్రకారం. ఆంధ్రాలో బాగా ఫేమస్ అయినది. ముఖ్యంగా కడప, నెల్లూరు, ప్రకాశం వాళ్ళకి తెలిసే ఉంటుంది. 3 ఇంగ్రీడియంట్స్తో 3 మినిట్స్లో అయిపోయే సింపుల్ రెసిపీ. మేమైతే దోశ పైన రాసుకుంటాం, ఇడ్లీలోకి, బోండా, గుంట పొంగనాల్లో కూడా చట్నీలా సర్వ్ చేసుకుంటాం. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? దానికోసం కావాల్సినన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలతో రెసిపీ చూద్దాం. ఈ రెసిపీలో ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నా దానికి తగ్గట్టు కారం వేసుకున్నామా లేదా అనేది ముఖ్యం. నేను తీసుకున్న ఉల్లిపాయలకైతే ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత తీసుకున్న ఉల్లిపాయలకు సరిపడా తినే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని వేడి నీటిలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీ పేరే ఎర్ర కారం. అంటే ఎర్రగా ఉండాలి, కారంగా ఉండాలి. కారంగా ఉండాలంటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎర్రగా ఉండాలంటే తీసుకున్న ఎండుమిర్చిని ఈ విధంగా వేడి నీటిలో 5 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత గ్రైండ్ చేస్తే చట్నీ అనేది ఎర్రగా కనిపిస్తుంది. బాగా వేడిగా ఉన్న నీళ్లు మొత్తం చల్లబడ్డాయి అంటే ఈ ఎండుమిర్చి బాగా నానినట్టే. ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి నానేలోపు తీసుకున్న ఉల్లిపాయలకి తొక్క తీసేసి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇందాక రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిని తొక్కతో సహా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఫైనల్గా ఇందాక బాగా నానబెట్టుకున్న ఈ ఎండుమిర్చిని వేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఈ ఎండుమిర్చిని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న ఉల్లిపాయలకి ఈ ఎండుమిర్చి అయితే బాగా కారం ఉన్నాయి కాబట్టి ఒక 10 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఈ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత వీటిని నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్లా, మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి నానబెట్టుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ కారానికి పోపు అవసరం లేకుండానే దోశ మీద రాసుకోవాలి. ఇంకా బోండా, గుంత పొంగనాలు, పునుగుల్లోకి కూడా పచ్చళ్ళలా సర్వ్ చేసుకోవచ్చు. పోపు పెట్టి కూడా ఇడ్లీ, దోశల్లోకి చట్నీలా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.